Hello friends, welcome to Anshu's library. Today's topic is about lipids. So in this class I am going to discuss about the structure and classification, and I'm also going to discuss about the properties of lipids. So let's start the class. So first of all, we know that lipids are insoluble in water. These lipids are soluble in organic solvents, example benzene, chloroform, diethyl ether, hexane, methanol. So waterlo soluble avvavu, organic solvents lo soluble avutayi, and they do not melt sharply. So based on their physical properties, lipids are of two types. We know that fats, ఆయిల్స్. ఫ్యాట్స్ అనేవి రూమ్ టెంపరేచర్ దగ్గర సాలిడ్గా ఉంటాయి, ఆయిల్స్ అనేవి లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ ద పొలారిటీ, లిపిడ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, పోలార్ లిపిడ్స్, న్యూట్రల్ లిపిడ్స్. అండ్ బేస్డ్ ఆన్ ద ఎసెన్షియాలిటీ ఆఫ్ లిపిడ్స్, దే ఆర్ ఆఫ్ టూ టైప్స్, నాన్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో డెఫినెట్లీ నాన్ ఎసెన్షియల్ అంటున్నాం కాబట్టి మన బాడీకి వీటితో ఎటువంటి రిక్వైర్మెంట్ అనేది ఉండదు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, సో డెఫినెట్లీ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ human life. The term essential fatty acids was introduced by Berber in the year 1930 for linoleic acid. So linoleic acid is one of the essential fatty acid. ఈ ఫ్యాటీ యాసిడ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సైంటిస్ట్ నేమ్ బర్బర్ ఇన్ ద ఇయర్ 1930. And then the nutrients which our body requires but cannot produce are considered as essential. So మనం essential fatty acids అంటే ఏం చెప్పుకోవచ్చు, which are required for our body but which cannot produce in our body. మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వవు, బట్ మన బాడీకి వీటితో అవసరం కనుక ఉన్నట్లయితే వాటిని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ అనుకోవచ్చు. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ లినోలిక్ యాసిడ్ అండ్ అదర్ అసోసియేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, లినోలెనిక్ యాసిడ్ అండ్ ఆర్కిడోనిక్ యాసిడ్. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, లినోలిక్ యాసిడ్ అనేది కనుక మనం డైట్ ద్వారా అంటే ఫుడ్ ద్వారా కనుక మన బాడీలోకి రిక్వైర్డ్ అమౌంట్లో కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా లినోలెనిక్ యాసిడ్ అండ్ ఆర్కిడోనిక్ యాసిడ్స్ అనేవి ఆటోమేటిక్గా బాడీలో రిలీజ్ అవుతాయి. సో we can take the required amount of linoleic acid కనుక రిక్వైర్డ్ అమౌంట్లో తీసుకున్నట్లయితే ఈ రిమైనింగ్ టూ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఆటోమేటిక్గా మన బాడీలోనే రిలీజ్ అవుతాయి. బేస్డ్ ఆన్ ద కెమికల్ స్ట్రక్చర్, లిపిడ్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్. సో సింపుల్ లిపిడ్స్ అనగానే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. వి నో దట్ విచ్ కంటైన్ గ్లిజరాల్ గ్రూప్ అండ్ ఫ్యాటీ యాసిడ్. సో ఇవి ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయిల్స్ అనేవి 20 degrees టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, ఫ్యాట్స్ అనేవి 20 degrees టెంపరేచర్ దగ్గర సాలిడ్ స్టేట్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు కాంపౌండ్ లిపిడ్స్, the best examples are phospholipids and glycolipids. So phospholipids ante these contain phosphoric acid and nitrogenous base in addition to glycerol and fatty acid. So ఈ lipids లో glycerol and fatty acid అనేది ఉంటుంది, వీటితో పాటుగా ఫాస్ఫోరిక్ యాసిడ్ అండ్ ఆల్సో కంటైన్ ఏ నైట్రోజీనియస్ బేస్. అండ్ కమింగ్ టు గ్లైకోలిపిడ్స్, గ్లైకో అనగానే విచ్ కంటైన్ కార్బోహైడ్రేట్స్. దీస్ లిపిడ్స్ కంటైన్ కార్బోహైడ్రేట్స్ ఇన్ కాంబినేషన్ విత్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ బాండెడ్ బై గ్లైకోసిడిక్ లింకేజెస్ ద్వారా బాండ్ అయి ఉంటాయి. అండ్ దెన్ fatty acids numbering system, very important. There are two systems, delta system, omega system. So delta nomenclature and omega nomenclature. So omega system anangane which focuses on nutritional value of ఫ్యాటీ యాసిడ్, అంటే ఫ్యాటీ యాసిడ్ యొక్క న్యూట్రిషనల్ వాల్యూని డిస్కస్ చేసే సిస్టమ్ని ఒమేగా సిస్టమ్ అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు డెల్టా సిస్టమ్ విచ్ ఫోకసెస్ ఆన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ present in the fatty acid, number of double bonds which are present in the fatty acid అండ్ నేమ్ ఆఫ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో డెల్టా సిస్టంలో మనకి డిటర్మైన్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ అండ్ నేమ్ ఆఫ్ ద కార్బాక్సిలిక్ యాసిడ్. సో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ లిపిడ్స్ విచ్ ఆర్, we know that vegetable oils, nuts, seeds, fish. So these are the sources of lipids. And coming to the classification, so this is also one of the major classifications, saturated fatty acids and unsaturated fatty acids. So saturated anangane which have hydrocarbon chains connected by single bonds, example palmitic acid which is found in plants and animals. And coming to the next one,
unsaturated fatty acids which have one or more double bonds. So saturated lo those hydrocarbons which are connected by single bonds. Coming to unsaturated, which contain one or more double bonds. There are again two types: monounsaturated fatty acids, polyunsaturated fatty acids. So mono అంటున్నాం కాబట్టి which contain only one double bond. Example, oleic acid. And what are the sources of monounsaturated fatty acid? It is also represented as MUFA. They are mainly found in olive, peanut, సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఆయిల్స్ అండ్ అలాగే అవగాడోస్లో మనకి ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ కమింగ్ టు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ హ్యావ్ టూ ఆర్ మోర్ డబల్ బాండ్స్. ఎగ్జాంపుల్ లినోలిక్ యాసిడ్. సో 18:2 అంటున్నాం అంటే 18 హైడ్రోకార్బన్స్ అండ్ 2 డబల్ బాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే లినోలెనిక్ యాసిడ్ 18 హైడ్రోకార్బన్స్ అండ్ 3 డబల్ బాండ్స్. ఆర్కిడోనిక్ యాసిడ్ 18 హైడ్రోకార్బన్స్ అండ్ 4 డబల్ బాండ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ద సోర్సెస్ ఆఫ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్, sunflower oil, walnuts, fish. So these are the examples of polyunsaturated fatty acids. And then coming to the properties. So these are again very important in examination in a competitive exam. For competitive exams these properties are very important. The first property, refractive index. So refractive index anangane to measure the purity of fatty acids. Smoke point ante the temperature at which gives bluish flame to determine the purity of ఫ్యాటీ యాసిడ్స్. అంటే ఫ్యాటీ యాసిడ్స్ని మనం ఇగ్నైట్ చేసినప్పుడు అంటే మనం బర్న్ చేసినప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఒక బ్లూయిష్ ఫ్లేమ్ అనేది వచ్చుద్దో దాన్ని మనం స్మోక్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదే ఫ్లాష్ పాయింట్ అంటే ఫ్లాష్ పాయింట్ ఈజ్ ద మినిమమ్ టెంపరేచర్ అట్ విచ్ ఏ లిక్విడ్ గివ్స్ ఆఫ్ వేపర్ టు ఫార్మ్ ఏ ఇగ్నిటబుల్ మిక్చర్ విత్ ద ఎయిర్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్. సో ఫ్లాష్ పాయింట్ అంటే ఏ టెంపరేచర్ అంటే ఒక సర్టైన్ టెంపరేచర్, ఒక మినిమం టెంపరేచర్ దగ్గర లిక్విడ్ అనేది ఒక వేపర్ స్టేట్లోకి ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అంటే వేపర్ లాగా టర్న్ అవుతుందో అండ్ టర్న్ అయ్యి ఒక మండే పదార్థం అంటే ఒక ఇగ్నిటబుల్ మిక్స్చర్ అనేది ఎప్పుడైతే ఎయిర్తో కంబైన్ అయ్యి ఫార్మేషన్ జరుగుతుందో అలా రైజ్ అయ్యే పాయింట్నే ఫ్లాష్ పాయింట్ అంటున్నాం. అంటే అక్కడ వేపర్ అనేది రావాలి, అంటే లిక్విడ్ అనేది వేపర్ స్టేట్లోకి వెళ్ళాలి, అలాగే అక్కడ ఒక ఇగ్నిటబుల్ మిక్స్చర్ అనేది కనుక ఫార్మేషన్ జరిగినట్లయితే దాన్ని ఫ్లాష్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఫైర్ పాయింట్, ద టెంపరేచర్ అట్ విచ్ ద సబ్స్టెన్స్ విల్ కంటిన్యూ టు బర్న్ వెన్ ఇగ్నిటెడ్. అంటే మనం బర్న్ చేసినప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అయితే సబ్స్టెన్స్ అనేది కంటిన్యూగా బర్న్ అవుతుందో దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైర్ పాయింట్. అండ్ దెన్ వాట్ ఆర్ ద యూజెస్? టు ఐడెంటిఫై ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ అండ్ టు డిటెక్ట్ అడల్టరేషన్. అంటే కల్తీ అంటాం కదా, సో ఫ్యాట్స్లో, ఆయిల్స్లో, వ్యాక్సెస్లో ఏదైతే అడల్టరేషన్ అనేది కల్తీ అనేది జరుగుతుందో దాన్ని కూడా మనం ఈ ఫ్లాష్ పాయింట్, స్మోక్ పాయింట్, ఫైర్ పాయింట్ ద్వారా డిటర్మైన్ చేయొచ్చు. అండ్ దెన్ chemical properties of fatty acids. The first one is Reichert meissl number is an indicator of how much volatile fatty acids can be extracted from fat through saponification. సో ఫ్యాట్స్ని సెపనిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మనం సెపనిఫై అనేది చేసినప్పుడు ఎంత అమౌంట్లో వోలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాము దాన్నే ఓలనీ నెంబర్ అంటున్నాము. బై దిస్ మెథడ్ వీ కెన్ డిటర్మైన్ ద అడల్టరేషన్ ఇన్ బటర్లో ఏదైతే కల్తీ అనేది జరుగుతుందో ఆ కల్తీని మనం రిచర్డ్ మిసైల్ ఓల్నీ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? మెయిన్లీ హౌ మచ్ వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫ్యాట్ త్రూ సెపనిఫికేషన్ అంటేనే బై యాడింగ్ కేఓహెచ్ని యాడ్ చేసి ఎంత అమౌంట్ ఆఫ్ వాలటైల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. సో కమింగ్ టు సెపనిఫికేషన్ నెంబర్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ రిక్వైర్డ్ టు సెపనిఫై 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్. ఒక 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ని సపనిఫై చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ కేఓహెచ్ అనేది రిక్వైర్డ్ అవుతుంది? యాక్చువల్గా నార్మల్ వాల్యూ తీసుకున్నట్లయితే 3 moles ఆఫ్ కేఓహెచ్ ఈజ్ రిక్వైర్డ్ టు
saponify 1 gram of fat. And coming to the next point, the more saponification number, the more short and medium chain fatty acids are present in the fat. అంటే ఫ్యాట్లో ఎక్కువ సెపనిఫికేషన్ నెంబర్ అనేది కనుక ఎక్కువగా ఉన్నట్లుంటే దానికి ఇండికేషన్ ఏంటంటే ద ప్రెజెన్స్ ఆఫ్ మోర్ షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో బటర్ అనేది కనుక తీసుకున్నట్లయితే విచ్ హ్యావ్ హై సెపనిఫికేషన్ నెంబర్, ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ వెరీ లెస్, చాలా తేలిగ్గా ఉంటుంది. బటర్ అనేది తేలిగ్గా ఉంటుంది, బట్ సెపనిఫికేషన్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బటర్ని సెపనిఫై చేయాలి అంటే వీ కెన్ యాడ్ మోర్ KOH because the saponification value is very high, so we can add more KOH due to the presence of butyric acid. Butyric acid fatty acid అనేది ఉండడం వల్ల మనం ఎక్కువ KOHని యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ iodine number. So this is again very important. Iodine number, saturated fats, oils and waxes take up no iodine. సో అండ్ దేర్ ఫోర్ దేర్ అయోడిన్ వాల్యూ ఈజ్ 0. సో మనం గుర్తుంచుకోవాల్సింది సాచురేటెడ్ ఫ్యాట్స్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, వ్యాక్సెస్ కావచ్చు, వీటి యొక్క అయోడిన్ వాల్యూ 0. వై? బికాస్ విచ్ డు నాట్ టేకప్ అయోడిన్ని తీసుకోవు. అదే కనుక అన్సాచురేటెడ్ ఆయిల్స్, ఫ్యాట్స్ అండ్ వ్యాక్సెస్ తీసుకున్నట్లయితే విచ్ టేకప్ అయోడిన్ బికాస్ ద ప్రజెన్స్ ఆఫ్ డబల్ బాండ్స్ అనేవి ప్రజెంట్ అవ్వడం వల్ల అన్సాచురేటెడ్ ఆయిల్స్ అనేవి విచ్ కెన్ టేకప్ అయోడిన్. అండ్ కమింగ్ టు ద next property, that is rancidity, very very important. So what is meant by rancidification? Rancidification is the process of complete or incomplete auto-oxidation or hydrolysis of fats and oils. సో దీన్నే మనం రాన్సిడిఫికేషన్ అంటున్నాము. సో ఎప్పుడైతే ఒక కంప్లీట్ ఆర్ ఇన్కంప్లీట్ ఆటో ఆక్సిడేషన్ ఆర్ హైడ్రాలిసిస్ అనేది జరిగినప్పుడు కొన్ని మనకి రిలీజ్ అవుతాయి. అవి పెరాక్సైడ్స్, కొన్ని కెమికల్స్ లైక్ పెరాక్సైడ్స్, హైడ్రోపెరాక్సైడ్స్, ఆల్డిహైడ్స్ ఇలాంటివి రిలీజ్ అవ్వడం వల్ల విచ్ గివ్స్ బ్యాడ్ ఓడర్, ఒక అన్ప్లెజెంట్ ఓడర్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దీన్నే మనం ఆక్సిడేటివ్ డిటోరియేషన్ అంటాము. ఆక్సిడేటివ్ డిటోరియేషన్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ రాన్సిడిటీ. సో యానిమల్ ఫ్యాట్స్ డెవలప్ మోర్ రాన్సిడిటీ, అంటే తొందరగా డిటోరియేషన్ అనేది జరుగుతాయి యానిమల్ ఫ్యాట్స్ అనేవి. సో విచ్ గివ్స్ బ్యాడ్ ఓడర్ అనేది తొందరగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు వెజిటేబుల్ ఆయిల్ అండ్ సీడ్ ఆయిల్స్, బికాజ్ యానిమల్ ఫ్యాట్స్ కంటైన్ లెస్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి యానిమల్ ఫ్యాట్స్లో. అండ్ ఈజీగా డిటోరియేషన్ అనేది జరిగినప్పుడు విచ్ రిలీజెస్ పెరాక్సైడ్స్, హైడ్రోపెరాక్సైడ్స్, ఆల్డిహైడ్స్ విచ్ గివ్స్ bad odor. So this is about oxidative deterioration or rancidity. So these are some of the important topics, and also about the structure, properties and classification of lipids. And next class లో మనం ఇంకా కొన్ని ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాము, అండ్ సమ్ కీ పాయింట్స్ గురించి కూడా లిపిడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్లాస్. If you want to see more videos in my channel, subscribe to my channel. Thank you.